ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది సెల్లింగ్ లోకి వచ్చిందంటే ఈ సపోర్ట్ కింద చాలా మంది సెల్లింగ్ అనేది చేసి ఉంటారు. వీళ్ళని దీనికి మార్కెట్ అనేది 50% రీట్రేస్మెంట్ అనేది అయ్యింది. ఇక్కడికి ఫిబ్ బేస్ 50% రీట్రేస్మెంట్ అనేది జరిగింది. ఇక్కడ ఉన్న సెల్లర్స్ వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఉన్న బయర్స్ మరి ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఈ బయర్స్ దీనికి మార్కెట్ అనేది కిందికి అనేది రావాలి. కానీ ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి చాలా మంది బయర్స్ ని ఇన్వైట్ అనేది చేసింది. వీళ్ళని తినడానికి మార్కెట్ అనేది 50% అనేది వచ్చింది. కానీ చాలా మంది ఇక్కడ కన్సల్టేషన్ జోన్ ఉంది కాబట్టి ఇది బ్రేక్అవుట్ చేసి మార్కెట్ అనేది పైకి వెళ్తుందేమో ఇంకా అనే BTST గిటంగా బయింగ్ సైడ్ తీసుకుపోయి ఉంటారు. ఇక్కడ బయర్స్ ఉన్నారు. అలాగే BTST లో గిటంగా ఎక్కువ శాతం బయర్స్ ఉన్నారు కాబట్టి ఒక గ్యాప్ అప్ కేసులో ఫ్లాట్ ఓపెనింగ్ లో అలాగే గ్యాప్ డౌన్ కేసులో మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఇక్కడ తీసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ బయింగ్ సైడ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ అనేది చేంజ్ అనేది చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 200 పాయింట్స్ వరకు ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ గిట ఎంటర్ అవుతారు. చూడండి ఈ రెసిస్టెన్స్ కింద చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు. కాబట్టి ఇక్కడ మనం ప్లాన్ అనేది బయింగ్ సైడ్ అనేది చేంజ్ అనేది చేయాలి. వెయిట్ చేద్దాం. మంచి క్యాండిల్ చూసి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ సెల్లర్స్ వచ్చారండి. ఇక్కడ సెల్లర్స్ వచ్చారు. నేను ఈ క్యాండిల్ మీద ఎంట్రీ అనేది అవుదాం అనుకున్నాను. కానీ ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని ఇంకో క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ అనేది చేయలేదు. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేస్తున్నాను. నా టార్గెట్ అనేది 140 పాయింట్స్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ అనేది 50 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సపోర్ట్ జోన్ కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ చేద్దాం మన టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో. ఇక్కడ మార్కెట్ అనేది ఓన్లీ సెల్లర్స్ ని ఇన్వైట్ అనేది చేస్తుంది. ఇక్కడ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ అనేది చేసింది అనుకోండి, ఇంకా సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఇక్కడ చూడండి చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చింటారు ఈ క్యాండిల్ లో. కానీ మన స్టాప్ లాస్ అనేది హిట్ అనేది కాలేదు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి టార్గెట్ అనేది తీసుకుందాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అనేది కావచ్చు అండి కొంచెం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ బ్రేక్ చేయగానే చాలా మంది బయర్స్ వస్తారు. ఈ బయర్స్ దీనికి కొంచెం రివర్స్ అనేది కావచ్చు మార్కెట్ అనేది. చూడండి నా టార్గెట్ అనేది హిట్ అయింది. ఇక్కడ ఓన్లీ నా సైకాలజీ ప్రకారం ఈ రోజు సెల్లింగ్ సైడ్ అనేది వెళ్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ఒక్క క్యాండిల్ 200 పాయింట్స్ దాకా ఉంది. కాబట్టి ఇక్కడ బై చేసిన వాళ్ళకు ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయొచ్చు. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ లో సెల్లర్స్ ఎక్కువ మంది వచ్చుంటారు. కాబట్టి ఇక్కడ నేను బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.